ఇద్దరు వ్యక్తులు తండ్రి కొడుకులు వాళ్ళు మొబైల్ షాప్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎప్పుడు 2020 జూన్లో జరిగింది ఈ ఘటన. వాళ్ళు మొబైల్ షాప్ నిర్వహిస్తున్నారు. అప్పుడు లాక్డౌన్ సమయం ఉంది. టైమింగ్స్ కూడా ప్రభుత్వం నిర్దేశించింది. ఈ టైం వరకు ఎవరు కూడా బయట తిరగొద్దు అని చెప్పి. అయితే వాళ్ళు నిబంధనలకు అనుగుణంగానే ఉన్నారు. వాళ్ళు ఆ షాపులో కరోనా నిబంధనలను పాటిస్తూనే ఉన్నారు. టైం ఎక్కడ వాళ్ళు దాటిపోలా. కానీ ఈ పోలీసులు ఏం చేశారంటే మొబైల్ షాపులో ఉన్నటువంటి తండ్రి జయరాజు, కుమారుడు ఫెనిక్స్ అనమాట. జయరాజు ఆ టైంలో కూర్చొని ఉన్నాడు. పోలీసులు లోపలికి వెళ్ళారు. మీరు కరోనా నిబంధనలు పాటించట్లేదు, టైమింగ్స్ పాటించట్లేదు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అక్కడి నుంచి జయరాజు తండ్రిని తీసుకెళ్లారు. ఈ విషయం ఫెనిక్స్కి తెలిసింది. కుమారుడు ఆ ఫెనిక్స్ స్టేషన్కి వచ్చాడు. స్టేషన్కి వచ్చి మా తండ్రిని ఎందుకు అరెస్ట్ చేశారు, మేము కరోనా నిబంధనలు పాటిస్తూనే ఉన్నాం కదా, ఆఫీస్ టైమ్స్ ఏదైతే నిబంధనలు పెట్టారో దానికి ఫాలో అవుతూనే ఉన్నాం కదా, ఇంకా టైం ఉంది కాబట్టి మేము ఇంకా షాపులో ఉన్నాము, షాపు టైం అయితే మేమే క్లోజ్ చేస్తాం కదా అని చెప్తే, మీరు అసలు పూర్తిగా రూల్స్కి విరుద్ధంగా ఉన్నారు, మేము గతంలో కూడా చాలాసార్లు చెప్పాం, మీరు వినిపించుకోలేదని చెప్పి స్టేషన్లో వేసి కొడతా ఉన్నారండి. జయరాజ్ అనే వ్యక్తిని, తండ్రిని కొడతా ఉన్నట్టే ఇతను ఫెనిక్స్ అనే అతను కూడా కుమారుడు వెళ్ళి అడ్డుకున్నారు. పోలీసుల దగ్గర అడ్డుకుని ఎందుకు కొడుతున్నారు మా తండ్రిని, ఈ విధంగా ఎందుకు చేస్తూ ఉన్నారు అని చెప్పి అతను క్వశ్చన్ చేస్తాడు. క్వశ్చన్ చేస్తే అతన్ని కూడా లోపలేసి ఇద్దరిని కూడా చావబాదారండి. అంటే ఎట్లా కొట్టారంటే స్టేషన్లో పెట్టి బట్టలు తీసేసి, బట్టలు పూర్తిగా విప్పేసి నగ్నంగా తండ్రి కొడుకుల్ని నగ్నంగా నించోబెట్టి ఇష్టారీతన లాఠీలతో ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. తల మీద కొట్టారు, విప్ మీద కొట్టారు, పొట్ట భాగంలో కొట్టారు, ఛాతి మీద కొట్టారు. అంటే అసలు మాటలు చెప్పడానికి కూడా వీలైనంత స్థాయిలో కొట్టారు. దీనికి కారణం ఏంటి? కరోనా నిబంధనలు పాటించలేదని కాదు, గతంలో ఒక విషయానికి సంబంధించి అక్కడ ఉన్న స్థానిక పోలీసులకి ఈ జయరాజు మొబైల్ షాప్ నిర్వాహకుడు జయరాజ్కి గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన సమయంలో ఇతను పోలీసులను తిట్టాడు. దాన్ని మైండ్లో పెట్టుకుని ఇతని మీద ఏదో ఒకరోజు పగ తీర్చుకోవాలని చెప్పి అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇది అక్కడ ఉన్నటువంటి పోలీసులు అది మైండ్లో పెట్టుకొని ఏదో ఒక రోజు వీడిని చావగొట్టాలని చెప్పి ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయారు. సో ఆ మైండ్లో ఫిక్స్ అయ్యారు కాబట్టి, పగ తీర్చుకోవాలని చెప్పి డిసైడ్ అయిపోయారు కాబట్టి ఈ కరోనా నిబంధనలు అని చెప్పి సాకు చూపించి